స్పెషల్ టాస్క్ ఫోర్సులు పనిచేస్తున్నా కల్తీ విత్తనాలు ఎలా వస్తున్నాయి? రైతు చిత్తైపోతున్నా వాటిని ముందుగానే ఎందుకు గుర్తించడం లేదు? రైతుల రక్తం తాగుతున్న నకిలీ విత్తన మాఫియాపై ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నకిలీ పత్తి విత్తనాల దందాతో రైతుల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారా? కాసుల కోసం కకృతి పడి సరిహద్దులు దాటుతూ వస్తున్న నకిలీ పత్తి విత్తనాలతో రైతన్నలు మోసపోయి తమ జీవితాలనే బుగ్గిపాలు చేసుకుంటున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అడ్డగోలుగా నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతున్నా అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నా ఆ దందాను పూర్తి స్థాయిలో ఎందుకు అరికట్టడం లేదు? ఈ దందా వెనుకున్న అసలు సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? ఏటా 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నకిలీ పత్తి విత్తనాల దందను అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కల్తీ పత్తి విత్తనాల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. నకిలీ విత్తనాల విక్రయాలు మాఫియాను తలపిస్తున్నాయి. రైతుల ముసుగులో కొందరు అధికారికంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు మరికొందరు రైతులకు విచ్చలవిడిగా నకిలీలను కట్టబెడుతున్నారు. సీజన్ ప్రారంభం కంటే ముందే టన్నుల కొద్దీ నకిలీ విత్తనాలు తెప్పించుకున్న దళారులు విత్తే సమయానికి రైతులకు అంటగడుతున్నారు. రైతులు సమాచారం ఇస్తే తప్ప పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించలేని దుస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. పత్తి విత్తనాలు వేసే సమయంలో ఎకరాకు 450 కిలోగ్రాము బరువు కలిగిన 2 సంచుల విత్తనాలు అవసరమవుతాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా లక్షల విత్తనాల సంచులు అవసరమవుతాయి. ఇవి కాకుండా అదనంగా మరో 10,000 సంచులు అవసరం ఉంటుంది. పత్తి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు దుకాణాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కల్తీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి జిల్లాకు భారీగా సరఫరా చేసుకుని రైతులకు నకిలీ విత్తనాలను అమ్మి వారిని నిండా ముంచుతున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి మరీ ఇక్కడే రైతులకు విత్తనాలను అమ్ముతున్నారు. బడా కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు రైతు చేతిలో పెట్టి చారుకుంటున్నారు. తీరా విత్తనాలను విత్తిన రైతులు మొలకలు రాక మరోసారి మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. చేసేదేమీ లేక మరో కంపెనీ విత్తనాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైంది. రైతన్నలు విత్తనాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలనేది రైతన్నలు ఎదురు చూస్తున్న సందర్భంలో రైతన్నలను ఆసరగా పెట్టుకుని ఈ దళారులు ఏదైతే ఉందో నకిలీ విత్తనాల దళారులు ఈరోజు మారుమూల ఆదివాసీ గ్రామాలను ఎంచుకొని మారుమూల ప్రాంతాలని వాళ్ళు అనుకూలంగా చూసుకొని తెలిసి తెలియని ప్రాంతాలకు పోయి నకిలీ విత్తనాలను విపరీతంగా అమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. నకిలీ విత్తనాల దందా ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుందో చెప్పకనే చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.5 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తుండగా ప్రతి ఏటా ఖరీఫ్లో 100 కోట్ల వ్యాపారం సాగుతుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా రైతులకు 22 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుండగా డిమాండ్కు సరిపడా విత్తనాలు మార్కెట్లో లభించకపోవడం, మరోవైపు గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో దళారులు అసలును పోలిన నకిలీ విత్తన ప్యాకెట్లను రంగంలోకి దించి రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారుగా 100 కోట్ల మేర ఉందంటే ఇక్కడే రైతులను ఎంతలా మోసం చేస్తున్నారో అర్థమవుతోంది. అన్ని జిల్లాలలో కొన్ని సంవత్సరాల నుంచి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. అసలు ఆ విత్తనాలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఆ ఫ్యాక్టరీ ఏంది? ఎందుకు ఈ అధికారులు రైతుల మీద ప్రేమ చూపెడతలేరు? ప్రభుత్వం ప్రేమ చూపెడతలేదు. కాబట్టి నకిలీ విత్తనాలని అరిగట్టినప్పుడే రైతు బతుకు బాగుంటుంది. గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇచ్చోడ మండల కేంద్రంలో జోరుగా నిషేధిత పత్తి విత్తనాల దందా జరుగుతుందన్న పక్కా సమాచారంతో సీఐ స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక వ్యక్తి ఇంట్లో 7 సంచుల్లో దాదాపు 3.5 లక్షల నిషేధిత బీటీ పత్తి విత్తనాలు లభించాయి. ఒక్కో సంచులో 50 పొట్లాలున్నాయి. లక్షలు విలువ చేసే బీటీ 3 విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో ఆసిఫాబాద్ జిల్లా సిరపూర్ యులో ఏకంగా 15 లక్షలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఇక తాండూరు, కాగజ్ నగర్, కౌటాల మండల కేంద్రంలో 10 లక్షలు విలువ చేసే 5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత బీటీ 3 విత్తనాలను పట్టుకుని 4గురిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూల్లో సైతం భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలో కూడా నకిలీ మకిలీగాళ్ల దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చెన్నూరు నియోజకవర్గంలో ఏకంగా వారం రోజుల వ్యవధిలో 50 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. అంటే దందా ఏ రేంజ్లో కొనసాగుతుందో అర్థమవుతోంది. ఇక నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి.
ఖరీఫ్ సీజన్ కు ముందే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ అర్ధరాత్రి వేళ నకిలీ పత్తి విత్తనాలను సరిహద్దులు దాటించి జిల్లాలోకి తీసుకొస్తున్నారు దళారులు. నకిలీ విత్తనాల దందా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు హెచ్చరించినా వారు మాత్రం దందాను వేయడం లేదు. కొంతమంది అరెస్టు అయినా కూడా పేరోల్ పైన బయటకు వచ్చిన దళారులు తమ దందాని మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చాలా కేసెస్ బుక్ చేశాము. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టుకోవడానికి కూడా మనము సిద్ధంగా ఉన్నాము. నా రిక్వెస్ట్ అందరితో ఉంది, ఎవరి దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. మేము గోడౌన్స్ ఉంటే గోడౌన్ సీల్ చేస్తాము. డెఫినెట్లీ వీ విల్ టేక్ వెరీ ఫర్మ్ యాక్షన్. నకిలీ విత్తనాలు ఒక క్రైమ్ లేదు, ఇది సొసైటీకి ఉన్న పెద్ద నష్టం. ప్రతి ఏడు కూడా బియ్యం బస్తాలను సరఫరా చేస్తున్నామని వాటిలో నకిలీ పత్తి విత్తనాలను నింపి జిల్లాకు తరలిస్తున్నారు మకిలిగాళ్లు. కొంతమంది అధికారులు వారిచ్చే కాసులకు కక్కుర్తిపడి వారి కరసన్నలో ఈ దందా జరుగుతోందనే చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతోంది. ఇక జిల్లా అధికార యంత్రాంగం రైతు మోసపోయాక ఏదో చేశామని చెప్పుకునేందుకు దుకాణాల మీద దాడులు చేస్తున్నారు తప్ప జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా కాకుండా మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. జిల్లాకు భారీ ఎత్తున విత్తనాలు చేరినప్పుడు దాడులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించి రైతుల ఇళ్లకు నకిలీ విత్తనాలు చేరిన తర్వాత దాడులు చేయడం ఎందుకనే విమర్శలు సైతం ఉన్నాయి. కల్తీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది అధికారుల వద్ద సమాచారం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని వారంటున్నారు. నకిలీ విత్తనాల అమ్మకాల వెనుక బడా వ్యాపారులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల హస్తంతో పాటు అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అవి తుడిపేసుకునేందుకే ఈ దాడులను నిర్వహిస్తున్నారనే విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే పత్తి విత్తనాలను అమ్మే దుకాణాలపైన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు రెవెన్యూ, పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు. ఫర్టిలైజర్ షాప్స్ యజమానులు ఈ దందాలను చేస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పలు విత్తన అక్రమ అమ్మకాల సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలు ప్రతి ఏడాది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుండి నకిలీ విత్తన మాఫియా గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తీసుకువస్తున్నారు. లైసెన్స్ లేని దళారులు అమాయక రైతులను టార్గెట్ చేసి తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అందమైన సంచుల్లో ప్యాక్ చేసి మోసపూరిత కరపత్రాలతో రైతన్నల కళ్లల్లో మట్టి కొడుతున్నారు. అంతేకాకుండా గతంలో భారీ ఎత్తున నకిలీ BT3 విత్తనాలను తరలిస్తున్న ఒక గ్యాంగ్ను రామగుండం కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో సుమారుగా 20 మందిని పట్టుకున్నారు. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని తేలాయి. కానీ ఇప్పటి వరకు వారిపైన చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాల దందా ప్రతి ఏడు కొనసాగుతోంది. నకిలీ విత్తనాలను ఎవరైనా దుకాణాల్లో పెట్టుకుని విక్రయిస్తారా అనే కనీస పరిజ్ఞానం అధికారుల్లో కూడా లేకపోవడం గమనార్హం. వ్యాపారులు రహస్యంగా గోదాములు, ఖాళీ ఇళ్లలో నకిలీ విత్తనాలను నిల్వ చేసుకున్నట్లు పక్కా సమాచారం ఉన్నా విచారణ అటువైపు సాగించడం లేదు. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులేమీ తమకు పట్టవు అన్నట్టుగా అధికారులు వ్యవహరించడం వల్లనే నకిలీ దందాలు చేస్తున్న వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓవైపు నకిలీ BT3 విత్తనాలతో రైతులు ఆగమవుతూ ఉంటే మరోవైపు కొంతమంది అక్రమార్కులు ఏకంగా రైతుల వద్ద నుంచి పత్తి విత్తనాలను సేకరించి వాటికి రంగులద్ది బ్రాండెడ్ కవర్లలో పోసి అమ్మకాలు చేస్తున్నారు. ఈ దందా చేస్తున్న వారిని గతంలో ఆదిలాబాద్లో పట్టుకున్నారు పోలీసులు. ఖరీఫ్ సీజన్లో కోట్ల రూపాయలను దండుకోవడానికి ఈ ఏడాది కూడా అక్రమార్కులు కాచు కూర్చున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తుకు అడ్డుకట్ట వేస్తుందా లేదా చూడాలి. ఇప్పటి వరకు మన జిల్లాలో ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ మే నుండి 11 కేసులు చేయడం జరిగింది. 11 కేసులలో 807 కిలోల నకిలీ అంటే HT పత్తి విత్తనాలను పట్టుకొని కేసులు చేయడం జరిగింది. దాని యొక్క విలువ దాదాపుగా 20,25,280 రూపాయల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. దొంగలు పడ్డ 6 నెలలకు అదేదో మొరిగినట్టు సీజన్ కంటే ముందే నకిలీ పత్తి విత్తనాలు ఉమ్మడి జిల్లాకు వస్తా ఉంటే అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల విక్రయాల కంటే నకిలీ విత్తనాల విక్రయాల్లో అధిక లాభాలు ఉండడంతో కొంతమంది ఎరువుల దుకాణదారులు కూడా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు.
అసలైన పత్తి విత్తన సంచిని విక్రయిస్తే డీలర్కు 20 రూపాయల లాభమే వస్తుంది. అదే నకిలీ విత్తన సంచి విక్రయం వల్ల 300 వరకు లాభాలు ఉండడంతో పలువురు వ్యాపారులు సైతం నకిలీ విత్తనాలని విక్రయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఏడాదైనా నకిలీ విత్తనాల బెడదను అరికడతారా, లేదంటే ఎప్పటిలానే అధికారులు చోద్యం చూస్తూ ఉంటూ వారిచ్చే ముడుపులను తీసుకుని రైతులను ముంచుతారో చూడాలి. మరి ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ పత్తి విత్తనాల దందాను అరికట్టడానికి ఎటువంటి చర్యలకు పూనుకుంటుంది? పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా సాగకుండా ఎటువంటి చర్యలు చేపడతారో చూడాలి. నకిలీ పత్తి విత్తనాలను విత్తుతూ రైతుల పాలిట శాపంగా మారుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాపై ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.